ప్రథమ పుత్రుడు ఆదాము కదా. మరి ప్రథమ పుత్రుడు యేసుప్రభుని ఎలా పోలుస్తారంటే శరీరాన్ని బట్టి ఆయన ప్రథమ పుత్రుడు కాదు, ఆత్మను బట్టి ప్రథమ పుత్రుడు తండ్రికి. రెండవ వాడెవడు? ఆత్మను బట్టి పరిశుద్ధాత్మ. మూడవ వాడెవరు? ఆదాము. శరీరాన్ని బట్టి అయితే దావీదు వంశానికి కుమారుడు. ఈ విధంగా మన బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా వివేచించాలి. కానీ చాలా మంది తెలియక అజ్ఞానంగా పరిశీలిస్తూ ఆలోచిస్తూ ఉంటారు ప్రియులారా. అలా ఆలోచించకూడదు మనం. అందుకే ఇక్కడ ఏమంటున్నంట, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అనడం. ఇప్పుడు దావీదుకి యేసుప్రభువు ఏమయ్యాడంట? కుమారుడై ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశాన్ని కలంగా తెచ్చాడు ఎక్కడైనా? చెప్పండి. ఎక్కడైనా కలంకం తెచ్చాడా? ఎక్కడ కలంకం తేలేదండోయ్. ఎక్కడ కలంకం రాడు. నీతిగా యథార్థపరుడై భూమి మీద బ్రతుకుతున్నంత కాలమంతా యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశానికి కలంకము తేకుండా దావీదు ఇంటి అనబడుతున్న తాళాలకు నమ్మకమైన కొడుకుగా బతికాడు తెలుసా ఆయన.